హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. పెన్షన్లకి గుడ్ న్యూస్ అండి. ₹1,00,000 వరకు అయితే ఇది పెంపు. సో, ఆ వివరాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకైతే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసం ఉద్దేశించిందే అయినా కూడా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా కూడా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని అయితే ఈపీఎఫ్ సంస్థ అయితే కల్పిస్తోందండి. ఇక విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం వంటి పనుల సందర్భాల్లో ఈ ఫండ్‌ను కొంత మొత్తంలో నగదునైతే ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయండి. తాజాగా ఇందులో ఈపీఎఫ్ఓ కీలక మార్పులైతే చేసింది. కేవలం ఈ వైద్య ఖర్చులు ఏవైతే ఉన్నాయో వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్ పరిమితిని అయితే ఈపీఎఫ్ఓ రెట్టింపు చేసింది. సో, మెడికల్ ఎమర్జెన్సీ సంబంధించి ఆటో క్లెయిమ్స్‌ని రెట్టింపు చేయడం జరిగిందండి. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో వెల్లడించిందండి. పేరా నంబర్ 68J కింద. సో, ఈ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని ₹50,000 నుంచి ₹1,00,000 వరకు పెంచుతున్నామని అయితే వెల్లడించింది. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈ డబ్బునైతే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. సో, నెల అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నా, శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నా కూడా ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సరు ఇలాంటి ఎటువంటి జబ్బులు వచ్చినా సరే చేసుకోవచ్చండి. దీర్ఘకాలిక సంబంధించిన జబ్బులు. ఇక ఆన్‌లైన్‌లోనూ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా జస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రం సమర్పించి దీన్నైతే పొందవచ్చును. అయితే ఆ ఉద్యోగి 6 నెలల బేసిక్ ప్లస్ డీఏ జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా అంటే వడ్డీతో సహా ఈ రెండిట్లో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవాల్సిన వీలైతే ఉంటుందండి. సో, ఈ విధంగా అయితే ఈపీఎఫ్ఓ రెట్టింపు చేస్తూ ఏదైతే మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఆటో డెబిట్ పేమెంట్ ఉందో సో దాన్ని ₹50,000 నుంచి ₹1,00,000 వరకు పెంచి ఉద్యోగ పెన్షన్లకైతే శుభవార్త తెలిపింది.